ప్రతి విషయం కూడా ఎలక్ట్రిసిటీ మీటర్స్, ఆ మీటర్స్ అయితే మరీ దారుణమైన దోపిడీ. అట్లాగే ఋషికొండ, మీరు ఏ డిపార్ట్మెంట్ చూడండి, ప్రతి డిపార్ట్మెంట్లోని స్కామే. ఈ ఋషికొండ దీంట్లో మన ఏదైతే ప్యాలెస్ నిర్మాణం చేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి, దాంట్లో ఈడబ్ల్యూసి ఖరీదు, టాయిలెట్ ఖరీదు 20 లక్షల రూపాయలని చెప్పి మనకున్న అనధికారికమైన సమాచారం. డైనింగ్ టేబుల్ ఖరీదు ₹1,00,00,000 అంటున్నారు. సో ఇవన్నీ నాకు ఇంకా టెండరు దాంట్లో ఉన్న రేట్లు అవి తెలుసుకోవాలి, తీసుకున్నాక కరెక్ట్ ఫిగర్స్ ఏదైతే అది ఇప్పుడు పబ్లిక్ కూడా తెలియచేయాలి. దాన్ని ఆ పబ్లిక్ మ్యూజియం కింద పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి దోపిడీ చేసిన డబ్బు ఈ విధంగా, అంటే ప్రజల డబ్బుని దోపిడీ చేయటంతో సమానం. ఎవడ బాబుసం అండి ఆ భవనాన్ని మ్యూజియంగా పెట్టాలని నా ఉద్దేశంలో, వ్యక్తిగతమైన అభిప్రాయం, నా పార్టీ అభిప్రాయం కాదు. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ విష్ణుకుమార్ రాజు అభిప్రాయం. కాబట్టి ఆ భవనాన్ని ప్రజలకి సందర్శనార్థము, ఎందుకంటే 20 లక్షలు టాయిలెట్ ఒకసారి రోజుకు ఒకసారి యూజ్ చేసే టాయిలెట్ 20 లక్షల రూపాయలు అనేది మరి నేను ఎప్పుడు చూడలేదు. అంత ఖరీదు ఎందుకు కట్టి ఉంటారు అనుకుంటున్నారు? ఏ ఉద్దేశంతో అంత అంత ధనాన్ని వెచ్చించి ఆయన కట్టి ఉంటారు? ఇది సొంత సొమ్ము కాదు కదా, బాబు సొమ్ము కాదు కదా, పబ్లిక్ సొమ్ము కాబట్టి కట్టిస్తాడు. పబ్లిక్ది కదా, అడిగేవాడునుడు, అడిగినోడిని తీసుకెళ్ళి లోపల వేసేస్తారు. కాబట్టి అసలు ఈ నియంతృత్వ పరిపాలన సాగిస్తున్న కిమ్ము లాంటి వ్యక్తులు కూడా ఈయన చూసి సిగ్గుతో తలదించుకుంటారు. అంత దారుణంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. రీసెంట్గా విజయసాయి రెడ్డి గారు కూడా కొత్త చిక్కుల్లోకి ఇరుక్కుంటున్నారు, కొత్త ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఉత్తరాంధ్రాన్ని కూడా శాసించినటువంటి కీలకమైనటువంటి నాయకుడు ఈ రోజు నువ్వు చూస్తే ఏమనిపిస్తుంది మరి దానికి సంబంధించి? ఎనీవే, ఐ డోంట్ వాంట్ టు కామెంట్ ఎనీథింగ్ ఆన్ ద పర్సనల్ ఫ్రంట్. దట్స్ నాట్ కరెక్ట్ ఆన్ ఎనీ పొలిటికల్ సిస్టమ్. మీరు ఇంకా వేరే ఏదైనా మాట్లాడండి, దీనికి సంబంధించినవి, పని విధానాలకు సంబంధించినవి, అంతేగాని. సో ఐ డోంట్. సార్, మరి ఉత్తరాంధ్రలో కీలక నాయకులుగా గతంలో వ్యవహరించినటువంటి వాళ్ళు, అంటే బొత్స కావచ్చు, లేకపోతే విజయసాయి రెడ్డి గారు కావచ్చు, లేకపోతే ఇంకోరు ఎవరైనా కావచ్చు, ధర్మాన కుటుంబం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఘోరమైనటువంటి వైఫల్యం. అంటే దీనికి కారణం ఏంటి? వాళ్ళు ఇండివిజువల్ వ్యక్తిగతమైన వైఫల్యం కింద తీసుకోకూడదు. అది జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న వ్యతిరేకత, తీవ్రమైన వ్యతిరేకత. ఇది ఫెయిల్యూర్ అంతటికీ కారణం జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఆ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే నామరూపాలు లేకుండా పోతుంది. అసలు వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని పెట్టుకోవాలా. మన బొత్స సత్యబాబునో లేకపోతే ఇంకెవరినన్నా పెట్టుకోవాలి, ఎవరో ఒకరు. దేర్ విల్ బి సో మెనీ పీపుల్. ఇప్పుడు బొత్స సత్యబాబు అంటే ఆ సత్యబాబు మీద టార్గెట్ పెడతారు. సో ఎవడో కొత్త వాళ్ళని పెట్టుకుని దానికి ప్రెసిడెంట్ కిందో లేకపోతే ఏదో పెట్టి చేస్తే మళ్ళీ ఏమైనా రివైవ్ అవ్వడానికి స్కోప్ ఉండొచ్చు. అంతేగాని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంత వరకు ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుంది. అది ఎట్లా ఉంటారండి? ఎన్ని కేసులు ఉంటాయండి? ఇప్పుడు ఈ పార్టీకి కేసులు మొదలవ్వాలి, ఎందుకు మొదలవ్వట్లేదు నాకు తెలియదు. అంత అరాచకమే కదా, ఎవడి మీదే పెట్టడం లేదు ఈ ప్రభుత్వం. ఇంకా పెట్టాలి కదా. మరి ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చింది కదా, మీరేమైనా డిమాండ్ చేస్తారా? డెఫినెట్లీ డిమాండ్ చేస్తాను. నేను ఎందుకు డిమాండ్ చేయనండి? అరే, మా నియోజకవర్గంలోనే ఉన్న వ్యక్తులపైన ఇంకా ఏమీ యాక్షన్స్ తీసుకోవటం లేదు. చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి, ఆ రోజు 14 సంవత్సరాలు అనుభవం కలిగిన